టు గాడ్. ఈరోజు మన లేఖన భాగం యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచవచ్చున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినలా రెండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా ఎదురుంటకు మిమ్మల్ని తీసుకుని పోదును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ అనేటువంటి ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా, ఈ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి మీ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడం ఏంటి అని అడుగుతారేమో. అయినప్పటికీ కూడా వినడానికి సమయాన్ని కేటాయించండి. దేవుని వాక్యం వినడానికి సమయాన్ని కేటాయించండి. ప్రతిరోజు ఇలాగా మీ ముందు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొన్ని సందేశాల తర్వాత, లేకపోతే ఒక 25 మెసేజ్ల తర్వాత మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం, న్యూ ఇయర్లో ప్రవేశిస్తాం. అదేదో పెద్ద సెలబ్రేషన్ చేయాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. కారణం ఏంటంటే రోజులు వస్తుంటాయి, వారాలు వస్తుంటాయి, మాసాలు వస్తుంటాయి, సంవత్సరాలు వస్తుంటాయి. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. కాకపోతే మనం ఏదో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వాటి గురించి మనం వెళ్ళలేదు. కానీ 4వ సంవత్సరంలో, టీవీ పరిచర్య యొక్క 4వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు 1071 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇలా ఈ ఎపిసోడ్లు త్వరగా జరుగుతూ ఉండాలి. జరుగుతూ 2000, 3000, 4000, 5000 ప్రభు రాకడ వరకు ఇవి కొనసాగాలి. ఒకవేళ నా సమయం గతించి నెక్స్ట్ నా తర్వాత ఎవరైనా నాయకులు వచ్చినా, లేకపోతే నేను పౌలు లాంటి వాడిని అయితే, పౌలు కానిదండి, మళ్ళీ ఆయన పౌలు అని చెప్పుకున్నాడని చెప్పేసి మళ్ళీ విమర్శించొద్దు. ఒకవేళ నేను అలాగైతే తిమోతి ఎవరైనా వస్తే, తిమోతి లాంటి వ్యక్తి, ఒకవేళ నేను ఏలియానైతే ఎలీషా లాంటి వ్యక్తి ఎవరైనా వస్తే, ఎవరైనా నేను మోషేనైతే యెహోషువలు, అంటే నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్ వచ్చారనుకోండి, నా తర్వాత ఈ శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమంలో ఎవరైనా బోధించడానికి వస్తే వారు కూడా ఈ కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉంటారు. ప్రభు రాకడ వరకు ఇలా కొనసాగుతుంది, సాగాలి. ఆర్థిక వనరులు అంటారా, అదొక పెద్ద మర్మం. అది ఎక్కడి నుంచో ఎలా వస్తున్నాయో మనకు తెలియదు. ప్రభు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇది మన కార్యక్రమం కాదు, ఇది ప్రభు కార్యక్రమం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో మనల్ని మనం హెచ్చించుకోవడానికో కాదు, యేసును హెచ్చించడానికే. కాబట్టి ఇది ఆయన కార్యక్రమం కనుక ఇది ఆగిపోదని నేను భావిస్తున్నాను. ఆగిపోయినా ఒకవేళ నిరాశ చెందాల్సినట్టు అవసరం లేదు నాకు. ఆగిపోయినా సాగిపోయినా ఆనందించడమే మన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మీ ప్రార్థన మనవులు దయచేసి నాకు తెలియజేయండి. నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆర్థికంగా ఏది సహాయం చేయలేకపోవచ్చు, కానీ ప్రార్థనలో మిమ్మల్ని ఎత్తిపట్టి, మిమ్మల్ని ప్రభు సన్నిధిలో ప్రభు జ్ఞాపకం చేసి, అలనాడు మోషే చేతులెత్తినప్పుడు, మోషే చేతులెత్తాడు. తనకు తెలుసు తను చేతులెత్తే విజయం జరుగుతుందని, తాను చేతులెత్తితే ఏదో కార్యం జరుగుతుందని. ఆయన చేతులను బలపరచడానికి అహరోను హూరులను నియమించుకున్నప్పుడు, అహరోను హూరులు బహుశా అలసిపోయి ఉండొచ్చు, మోషే కూడా అలసిపోయి ఉండొచ్చు. ఎంతసేపు ఈ చేతులు భారంగా ఉన్నాయి, అంతే కింద పడిపోతున్నాయి, కూలిపోతున్నాయి, కిందకి జారిపోతున్నాయి అన్నట్టుగా ఉన్నప్పటికీ, అయ్యా మా బోధకుడా, మా దైవజనుడా, నీ చేతులు దించబడ్డానికి వీల్లేదు, దైవజనుల చేతులు దించబడ్డానికి వీల్లేదు. దైవజనుల యొక్క చేతులు అపవిత్రమైన వ్యక్తుల చేతులతో కలవకుండా, అపవిత్రమైన ధనాన్ని తీసుకోకుండా
పవిత్రమైన చేతులు ఎత్తాలని రాయబడింది. పవిత్ర హృదయము గల వానికి పవిత్రమైన హస్తాలు, చేతులు ఉంటాయి. పురుషులు ప్రతి చోట సంశయము లేనివారుగా, కోపము లేనివారుగా ఉండి పవిత్రమైన చేతులు ఎత్తాలి. అపరిశుద్ధునికి పవిత్రమైన చేతులు ఉండవు. పరిశుద్ధునికి మాత్రమే పరిశుద్ధమైన చేతులు ఉంటాయి. మోసం చేసేటువంటి చేతులు, దొంగ లెక్కలు రాసేటువంటి చేతులు, వాటిని ఎత్తి స్తుతించడం వల్ల కూడా దాంట్లో ఎటువంటి అర్థం లేదు. చేతిలో ఆయుధం లేకుండా ఉన్నప్పుడు సరెండర్ అయిపోయినట్టు అర్థం. చేతిలో ఆయుధం పెట్టుకొని చేతిలో ఆయుధం పడవేయకుండా నేను చేతులు ఎత్తడంలో అర్థం లేదు. ఆయుధాన్ని పట్టుకొని అవతల వ్యక్తిని నేను కాల్చేటువంటి అవకాశం ఉంది. నా చేతిలో ఏమీ లేదు, నథింగ్, ఎంప్టీ హ్యాండ్స్. ఒకప్పుడు ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు ఉన్నాయి, పారేశాను నేను. నీ చేతిలో ఏమీ లేకుండా మోషే తన చేతిలోని కర్ర పారవేసినట్టు. స్తోత్రం. మనం కూడా మన చేతిలో ఉన్నవి, మన చేతిలో ఉండి మనం వాటి మీద ఆధారపడుతున్నామే, వాటిని మనం పారవేయాల్సినట్టు అవసరం ఉంది. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చేతులు ఎత్తేటువంటి అహరోనులు మనకు కావాలి. అలాగే చేతులు ఎత్తినటువంటి మోషేని, చేతులు ఎత్తినటువంటి మోషేలు కావాలి. చేతులు ఎత్తినటువంటి మోషేను బలపరిచినటువంటి అహరోను హూరులు మనకు కావాలి. అనగా ముగ్గురు మనకు కావాలి. టోటల్గా చేతులు ఎత్తబడడం అనేటువంటి సన్నివేశం జరగాలి. కన్నులు ఎత్తబడ్డం అని మాత్రమే కాకుండా చేతులు ఎత్తబడ్డం. చేతులు ఎత్తినటువంటి మోషే కన్నులు ఎత్తి కూడా ఉండొచ్చు. అవును, మన చేతులు ఎత్తి, మన కన్నులు ఎత్తి. 25వ కీర్తనలో అనుకుంటారు, నా మనస్సును ఎత్తి అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మీ ప్రార్థన మనవులు పంపిస్తారని నేను భావిస్తున్నాను. అవి చిన్నవైనా పెద్దవైనా, ఆర్థికపరమైనవైనా, ఆత్మీయమైనవైనా కానీ, లేకపోతే ఎటువంటివైనా కానీ మీరు వాటిని మీ వ్యక్తిగతమైన విషయాలనే కానీ దయచేసి మాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో కొన్ని హృదయాలు, 5 హృదయాల గురించి మనం మాట్లాడుకున్నాం. సంతాప హృదయమని, శోధించిన హృదయమని, శోధనా తత్వం కలిగిన హృదయమని, సంతృప్తి చెందని హృదయమని, సంపూర్ణ హృదయమని, సందేహాలు పడుతున్నటువంటి, సందేహాలలో మునిగినటువంటి హృదయమని, సంతాప హృదయాలు శిష్యులమని, అంతేకాకుండా శోధించేటువంటి హృదయము తోమాదని, సంతృప్తి చెందని హృదయం పిలుపుదని, సంపూర్ణ హృదయము మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తుల వారిదని, సందేహపడేటువంటి హృదయము ప్రశ్నించినటువంటి ఇస్కరియోతు కాని యూదాదని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడలా మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచవలచున్నాను. ఎస్ లార్డ్. నా తండ్రి ఇంట, నన్ను పంపినట్టు నా తండ్రి ఇంట కొన్ని కాదు అనేకమైన నివాసాలు కలవు. అనగా అనేకులు నివసించే అవకాశం ఉంది. అనేకులు రావాలి అనే ఉద్దేశంతో కడుతున్నాడు తండ్రి. అనేకులు రావాలి, ఎందులో ప్రవేశించాలి, ఈ పరమ కనానులో ప్రవేశించాలి అని ప్రభువు ఆలోచిస్తున్నాడు. లేని ఎడలా మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచవెలుచున్నాను. నివాసము సిద్ధపరచడానికి కాదు, స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. స్తోత్రం. చదువు, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. నా తండ్రి ఇంట్లో ఎన్నో గదులున్నాయి. నా తండ్రి ఇంట్లో ఎన్నో గదులు ఉన్నాయి. అలా లేకపోయినట్లయితే మీకు చెప్పేవాడిని, మీకోసం ఒక స్థలం ఏర్పాటు చేయడానికి అక్కడికి వెళ్తున్నాను. మై ఫాదర్స్ హౌస్ హాస్ మెనీ డ్వెల్లింగ్ ప్లేసెస్. ఇఫ్ ఇట్ వేర్ అదర్వైజ్ ఐ వుడ్ టెల్ యూ ప్లెయిన్లీ, బికాస్ ఐ గో టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ. ఏం రాయబడింది అక్కడ? ఫుట్ నోట్లో రాయబడింది, దేర్ ఆర్ మెనీ రెస్టింగ్ ప్లేసెస్ ఆన్ ద వే టు మై ఫాదర్స్ హౌస్. తర్జుమా ఇలాగా కూడా చేయొచ్చు, లేకపోతే మూల భాషలో ఉన్న దాని ప్రకారము దేర్ ఆర్ మెనీ రెస్టింగ్ ప్లేసెస్ ఆన్ ద వే టు మై ఫాదర్స్ హౌస్.
నా తండ్రి ఇంటికి వెళ్ళేటువంటి మార్గములో అనేకమైన విశ్రమ స్థానాలు ఉన్నాయి. ఆర్ దేర్ ఆర్ మెనీ హోమ్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్ హోల్డ్. నా తండ్రి యొక్క స్థలములో అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి. మా ఇంట్లో గది ఉంది, మా ఇంట్లో గదులు ఉన్నాయి, మా ఇల్లు పెద్దది అన్నట్టుగా అన్నమాట. స్తోత్రం. ద ఫాదర్స్ హౌస్ ఈజ్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ జాన్ 2:16. సరే, దేవుని స్తోత్రం. అట్లోకి వెళ్ళలేదు. ఆదికాండం 24వ అధ్యాయంలో రిబ్కా చెప్పిన మాట ఎలియాజర్తో, అయ్యా మీకు వందనాలు సార్, మీకు నీళ్లు కావాలిగా, నీళ్లు నేను తోడిపోస్తాను, మీకే కాదు అలసిపోయిన మీకే కాదు అలసిపోయినటువంటి మీ ఒంటెలకు కావలసిన నీళ్లు తోడిపోస్తానండి. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు బలం ఇచ్చాడు, దేవుడు నాకు ఓపికనిచ్చాడు, కాబట్టి నేను ఒక పని చేస్తాను, అలా నేను చేస్తాను. ప్రతిఫలాన్ని ఆశించకుండా పరిచర్య చేసినటువంటి ఆ సహోదరి, లేకపోతే రాహేలు జీవితంలో జరిగినట్టు కార్యాలు మనకు తెలిసిన విషయమే. ఆదికాండము 24వ అధ్యాయంలో మనం గమనిస్తే 24వ అధ్యాయము 25వ వచనం, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా. పేజీ నెంబర్ 18, 24వ అధ్యాయము 25వ వచనం. మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవి. ఎలియాజరు ఒక్కగా ఉన్నారు, లేకపోతే అనేక మంది ఉన్నారు మనకు తెలియదు, కొద్దిమంది ఉన్నారో మనకు తెలియదు. ఒంటెలకి లేదు అంటే నీతో పాటు ఉన్నటువంటి మనుషులకి మా ఇంట్లో స్థలం ఉంది. దేవుని స్తోత్రం. నీ ఇంట్లో స్థలం ఉంది, రిబ్కా ఇంట్లో స్థలం ఉంది, లాబాన్ ఇంట్లో స్థలం ఉంది, తండ్రి ఇంట్లో స్థలం ఉంది. నీ ఇంట్లో స్థలం ఉందా? సత్రములో స్థలము లేదంట. అవును, అనేక మంది ఇళ్లలో స్థలము లేదు. స్తోత్రం. ఈ భూమి మీద తలవాల్చుకున్నట్టుకు ఆయనకు స్థలం లేదు. కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేస్తున్నాం. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు. మన టైటిల్ తండ్రి సంగతులు అనగా తండ్రిని గురించినటువంటి సంగతులు, థింగ్స్ అబౌట్ గాడ్. తండ్రిని గురించి మాట్లాడటంలో తనయునికి ఎప్పుడు సంతోషం ఉంది. మా నాన్న గొప్పవాడండి, మా నాన్న పెద్దవాడండి, మా నాన్న పెద్ద హీరో అండి, మా నాన్న పదండి, మా నాన్న ఇదండి అని కొంతమంది చెప్పుకుంటుంటారు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ. ఎందుకు అంటే వాళ్ళ తండ్రులను గురించి చిన్నగా చెప్పడం, చిన్న చూపు చూసి మాట్లాడడం, అవహేళన చేసి మాట్లాడడం మంచిది కాదు. కానీ తండ్రి గురించి గొప్పగా చెప్తున్నాం. మా నాన్న ఎవరో తెలుసా? ఇద్దరు పిల్లలు, స్కూల్ పిల్లలు మాట్లాడుకుంటున్న సమయంలో మా డాడీ ఎంత గొప్పవాడో తెలుసా అని మొదటోడు అంటే, అవన్నీ విన్న తర్వాత రెండో వాడు అన్నాడట, మీ డాడీ ఏం గొప్పవాడో ఏమో నాకు తెలియదు కానీ మా డాడీ చాలా చాలా గొప్పవాడు. అవునా, ఏ అని అడిగితే, మా డాడీ ముందు ఎటువంటి వాళ్ళైనా తలదించుకోవాల్సిందే. అదేంటిది, మీ డాడీ ముందు ఎటువంటి వాళ్ళైనా తలదించుకోవాలంటున్నావు ఏంటి అంటే, తర్వాత తెలిసిన విషయం వాళ్ళ డాడీ బార్బర్ అట. అనగా హెయిర్ కట్టింగ్ సెలూన్లో పనిచేసేవాడు, కాబట్టి ఆయన ముందు తలదించుకోవాలి, తల ఉంచాల్సిందే మా ఎటువంటి వాళ్ళైనా. అవును, వాస్తవం కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు మనం తల ఉంచుకోవాల్సిందే. తల పైకి ఎత్తామనుకోండి కుదరదుగా. వాడు ఆ ఉద్దేశంతో చెప్పాడు. ప్రతి తనయునికి తన తండ్రి గొప్పవాడు. ప్రతి ఆడపిల్లకి తన తండ్రి ఒక హీరోలాగా కనిపిస్తాడు. ఒకప్పుడు మా నాన్న అని ఆడపిల్లలు చాలా అభిమానించేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలకి తల్లిదండ్రులు అయితే ప్రాముఖ్యంగా తండ్రి ఒక విలన్లాగా కనిపిస్తాడు. ఆయన శాడిస్ట్ అండి, అబ్బా ఆయన అదండి ఇదండి అని. దేవుని స్తోత్రం. భూలోకానికి వచ్చినట్టు తనయుడు తన తండ్రి ఎలాంటి వాడు అని చెప్పుకుంటూ తండ్రిని గురించిన ప్రస్తావన అవకాశం వచ్చినప్పుడల్లా తీస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 40 సార్లు పైగా తండ్రి తండ్రి అనే ప్రస్తావన ఉండడాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం. తండ్రిని గురించినటువంటి సంగతులు, అన్ని సంగతులు కాదు, కొన్ని సంగతులు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 14వ అధ్యాయము 2వ వచనం, తండ్రి యొక్క స్థలము, ద ఫాదర్స్ ప్లేస్, ఫాదర్స్ ల్యాండ్, ఫాదర్స్ కంట్రీ.
ఫాదర్స్ మ్యాన్షన్స్, ఫాదర్స్ ఇన్హెరిటెన్స్. తండ్రి యొక్క స్వాస్థ్యం మొట్టమొదటిది. తండ్రి యొక్క స్వాస్థ్యము కుమారుడిది, కుమారుడు దానికి వారసుడు. తండ్రి యొక్క స్వాస్థ్యం అది. ఇట్స్ అ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లార్డ్. తండ్రికి ఎక్కడో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిందని కాదు. భౌతికంగా నా తండ్రికి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, వాళ్ళ తండ్రికి ఆయనకి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, ఆయనకి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, ప్రతిదీ ఎవరో ఒక దగ్గర నుంచి, ఒక తండ్రి దగ్గర నుంచి వస్తుంది. కానీ సృష్టికర్తకు కలువునుగా కానీ సమస్తము కలుగు చేసిన వారికి ఎవరి దగ్గర నుంచి రాలేదు. ఆయన దగ్గర నుంచి అన్నీ వచ్చి, ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ఒకటి తండ్రి యొక్క స్వాస్థ్యం. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి యొక్క స్వాస్థ్యములోకి తనయులు వెళ్తారు, అనగా కుమారులు వెళ్తారు, బహువచనం, అనగా మనం వెళ్తాం. తండ్రి యొక్క స్వాస్థ్యములోనికి తనయుడు వెళ్తాడు, అనగా ఏకైక తనయుడు, అద్వితీయ తనయుడు. ద్వితీయ కాదు, ద్వితీయ తనయులు మనం. జ్యేష్ఠపుత్రుడు, జనితైక కుమారుడు, ఓన్లీ బిగాటన్ సన్. ఒకటి తండ్రి యొక్క స్వాస్థ్యం. రెండవది 14వ అధ్యాయము, అనగా యోహన్ సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. మీరు జీసస్ నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు తాను దేవుణ్ణని ఎక్కడ చెప్పుకోలేదని, యేసు ప్రభు దేవత్వం లేదు అన్నట్లుగా ఒకవేళ ఉన్నా నరావతారములో ఉన్నాడు కాబట్టి దేవత్వాన్ని పోగొట్టుకున్నాడు అని, అనగా దేవత్వాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాడని, ఇలా రకరకాల బోధలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, తండ్రికి ఉన్నటువంటి అదే దేవత్వం తనకున్నట్టుగా చెప్పారు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మంచిదే, విశ్వాసం ఉంచండి. నా యందు మాత్రం విశ్వాసం ఉంచొద్దండి, నన్ను నమ్మొద్దండి అని కాదు, నన్ను కూడా నమ్మండి. నమ్మదగిన వాడిని మనం నమ్మొచ్చు. నమ్మదగని వారు ఉన్నారు, మనుషులు కూడా నమ్మదగిన వాడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడాడు కుమారుడు. తండ్రి యొక్క స్వాస్థ్యం ఎటువంటిదో, దాని యొక్క గొప్పతనం ఏంటో శిష్యులు అడిగితే చెప్పలేదు. ప్రభా, నీ తండ్రి ఇంట్లో తండ్రి ఇల్లు అంటున్నావు ఏంటి, అసలు తండ్రి ఇల్లు ఎక్కడుంది, దాంట్లో ఏముంటాయి, దాంట్లో ఎన్ని గదులు ఉంటాయి అని వాళ్ళు అడగలేదు. కానీ తండ్రి ఇంటిని గురించినటువంటి 4 విషయాలు యేసు ప్రభు తెలియజేస్తున్నాడు మనకు. ఒకటి తండ్రి స్వాస్థ్యమని, రెండవది తండ్రితో సమానత్వం. నన్ను నమ్మినా నమ్మకపోయినా ఒకటి, తండ్రిని మాత్రం నమ్మండి, అది ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడేది. యోహన్ సువార్త 5వ అధ్యాయంలో ఆయన్ను గణపరుచున్నట్లుగా కుమారుణ్ణి గణపరుచున్నట్లుగా తండ్రికి ఉన్నట్టుగా అధికారం కుమారునికి ఉంది. మళ్ళీ త్రిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం, మీరు అనుకోవద్దు. తండ్రితో ఉన్నటువంటి సమానత్వం తండ్రి యొక్క స్వాస్థ్యము అయితే ఒకటి, రెండవది తండ్రితో సమానత్వం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 9వ వచనం. యోహన్ సువార్త 14వ అధ్యాయం. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? చాలండి. ఫిలిప్పు, నా సహోదరుడా, నేను ఇంతకాలం నీ దగ్గర మీ దగ్గర మీ 12 మంది దగ్గర ఉన్నాను, అయినప్పటికీ నువ్వు అడిగే ప్రశ్న ఏంటి? నువ్వు నన్ను ఎరగవా? నేను ఎవరు నీకు తెలీదా? నిజం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కాదు, నువ్వు నన్ను ఎరుగవా, వీళ్ళు నన్ను ఎరగరా? మీకు ఏదో ఒక రూపంగా ఏదో ఒక విధంగా నన్ను మీరు ఎరిగి ఉన్నారు, నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుతున్నావు? ఏంటా రాంగ్ క్వశ్చన్ ఏంటి? చిన్న లాజిక్ మిస్ అయిపోయేవేంటి నువ్వు? ఏంటట? నేను ఇంతకాలం మీ దగ్గర ఉన్నాను, ఓ 3.5 సంవత్సరాలుగా ఉన్నాను, అయినా నువ్వు నన్ను ఎరుగనట్లుగా మాట్లాడుతున్నా, నువ్వు నన్ను ఎరుగవా? నన్ను చూచి వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూస్తే నన్ను చూడడం వేరు, తండ్రిని చూడడం వేరు. ఆయన తండ్రి గొప్పవాడండి, నేను తనయుడిని చిన్నోడిని కదా, తర్వాత సృష్టించబడిన వాడిని కదా, త్రిత్వంలో 2వ వాడిని కదా అని యేసు ప్రభు చెప్పుకోలేదు.
తండ్రి మొదటోడండి, నేను రెండోవాడండి, పరిశుద్ధాత్ముడు మూడోవాడండి అని ఆయన ఎక్కడా చెప్పలేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, తండ్రితో ఉన్నటువంటి సమానత్వం. మూడో విషయము 14వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నాం. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. డిటో, జెరాక్స్ కాపీ. ఆయన ఒరిజినల్ కాపీ, నేను జెరాక్స్ కాపీ. ఈ ఒరిజినల్ కాపీకి జెరాక్స్ కాపీకి కూడా కొన్నిసార్లు మనం తేడా గుర్తించలేము, అంత ఎగ్జాక్ట్గా ఉంటాయి. చూడండి సార్, జెరాక్స్ సెంటర్లో కూర్చోండి ఎంత క్లారిటీగా వచ్చిందో అని వాళ్ళ తమ మిషన్ యొక్క గొప్పతనాన్ని, తమ టెక్నాలజీని గురించి మాట్లాడుతుంటారు. తండ్రితో ఉన్నటువంటి సారూప్యం. అవును, కుమారుడు ఎప్పుడు తండ్రిలాగే ఉంటాడు. తండ్రికి కుమారునికి పోలికలు ఉంటాయి. అబ్బా, యథా రాజా తదా ప్రజ అండి, యథా మాత తదా పుత్రి అండి. ఆయన ఎలా ఉన్నాడు, వాళ్ళ కొడుకు అలాగే ఉన్నాడండి. అతన్నే మొత్తం లాగి తీసి పక్కన పెడితే ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడండి. దేవుని స్తోత్రం. ఒకటి తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుకున్నాం. రెండోది తండ్రి యొక్క సమానత్వం, తండ్రితో సమానత్వం. మూడో విషయం సారూప్యం, ఇమేజ్. ఒక సందర్భంలో జబ్బాహు, సల్మోనా అనేటువంటి వాళ్ళు న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తారు. వీళ్ళు రాజులు, మిద్యాన్ రాజులు. మేము కొంతమంది చంపాము చేసాము అని వాళ్ళు అన్నారు. అవునా, ఎవరు మీరు చంపారు? వాళ్ళ పేర్లు గీళ్ళు మేము అడగలేదని చంపేటప్పుడు ఇవన్నీ అడుగుతారా? కాకపోతే మేము ఒకటి చెప్పగలం. ఏంటిది? వాళ్ళు ఎవరో తెలుసా? ఎలా ఉన్నారంటే ఇంచుమించు నీలాగే ఉన్నారు. దే లుక్స్ లైక్ యూ. ఓహో, వారు నా తండ్రి కుమారుడు, వారు నా సహోదరులు. ఇప్పుడు మిమ్మల్ని చంపాల్సిందే, కానీ ఊరుకుంటే లాభం లేదు. వాళ్ళని కానీ వదిలిపెట్టుంటే మిమ్మల్ని వదిలిపెట్టినవాడిని, కానీ వాళ్ళని వదిలిపెట్టలేదు కాబట్టి, నా కజిన్స్ని, నా రిలేటివ్స్ని వదిలిపెట్టలేదు కాబట్టి నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని వాళ్ళిద్దరిని చంపిన సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్తోత్రం, వాళ్ళని చూస్తే గిదెయోను చూసినట్టే, గిదెయోను చూస్తే వాళ్ళని చూసినట్టే, తండ్రిని చూస్తే కుమారుని చూసినట్టే, కుమారుని తండ్రిని చూసినట్టే. అవును, తండ్రి ఆత్మస్వరూపి కనుక ఆయనకి ఆకృతి లేకపోతే ఆకారము లేకపోతే ఆయనకి దృశ్యమైన రూపము లేదు కనుక కుమారుని రూపంలో కనిపించాడు. కుమారుడు ఎవరు అనంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హీ ఈస్ ద ఎక్స్ప్రెసివ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎగ్జాక్ట్ అయినటువంటి, ఎక్స్ప్రెస్ చేయబడినటువంటి, వ్యక్తీకరించబడినటువంటి ఒక మూర్తిమత్వం, లేదా ఒక ప్రతిమ, లేకపోతే ఒక చిత్రం అని అనుకోండి ప్రస్తుతానికి. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రిని గురించిన సంగతులు 4 సంగతులు. ఒకటి తండ్రి యొక్క స్వాస్థ్యము, రెండవది తండ్రితో సమానత్వం, మూడవది తండ్రితో సారూప్యం. వాళ్ళిద్దరూ ఒకటే అన్నట్టుగా ఉన్నారు, కానీ అదే సమయంలో వేరు వేరు కూడా ఉన్నారు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 14వ అధ్యాయం, అనగా యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. స్తోత్రం. తండ్రి యందు నేను, నా యందు తండ్రి. అది ఎలా సాధ్యం? ఒక ఆయనలో ఇంకొక ఆయన ఉన్నప్పుడు ఇంకొక ఆయనలో అసలైన లేకపోతే వెలుపల ఆయన ఎలా ఉంటాడు? ఒక ఆయన లోపల ఉన్నప్పుడు లోపల ఉన్నవాడిలో వెలుపల ఉన్నవాడు ఎలా ఉండగలడు అని న్యాచురల్గా మనం ఆలోచించి అడిగేటువంటి మాట ఇది. తండ్రితో సామీప్యము, తండ్రితో ఉన్నటువంటి క్లోజ్నెస్, తండ్రితో ఉన్నటువంటి ఇంటిమసీని ఉద్దేశించి ఇలా చెప్పబడింది. తండ్రితో ఉన్నటువంటి అభేద్యమైనటువంటి ఇన్సపరబుల్ రిలేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రి యందు, తండ్రి నా యందు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. సరే, మీరు నమ్మకం కుదరకపోతే నమ్మకపోతే
ఈ క్రియల నిమిత్తమైన, నేను చేస్తున్న క్రియల నిమిత్తమైన పస్కా పండగ సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో, పస్కా పండగ సమయంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలోను నేను చేసినట్టు ఈ క్రియల నిమిత్తం నమ్మండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. తండ్రిని గురించినట్టు చాలా సంగతులు ఉన్నప్పటికీ 4 సంగతులు మనం తండ్రి యొక్క స్వాస్థ్యము, తండ్రితో ఉన్నటువంటి ఆ ఈక్వాలిటీ విత్ ద ఫాదర్. మూడవది ద ఇమేజ్ ఆర్ రిజంబ్లెన్స్ విత్ ద ఫాదర్, తండ్రి యొక్క సారూప్యం, తండ్రితో సారూప్యం. తండ్రిని గురించి ఇంకా చెప్పుకోవాల్సిన సంగతులు బోల్డ్ ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు నా సంగతులు చెప్తాడు, నేను తండ్రి సంగతులు చెప్తున్నాను. ఒకరి సంగతులు ఒకరిని చెప్పుకుంటున్నాం. తండ్రి సంగతులు తండ్రి చెప్పుకోవడానికి సిగ్గు భయం అని కాదు, కుమారుడి సంగతులు కుమారుడు చెప్పడానికి సిగ్గు భయం అని కాదు, పరిశుద్ధాత్మకు ఆయన సంగతులు చెప్పుకోవడానికి కాదు. వీళ్ళు ఇంటర్లింక్డ్ అయి ఉన్నారు. ఈ త్రిత్వం అభేద్యమైనది అని చెప్పడానికి నేను ఎవరిని చెప్తున్నాను. తండ్రి స్వాస్థ్యం, తండ్రితో సమానత్వం, తండ్రి యొక్క సారూప్యం లేకపోతే స్వరూపం. 4వది తండ్రి యొక్క సామీప్యం, ద క్లోజ్నెస్, ఒక మానసికమైనటువంటి సామీప్యం, ఒక క్లోజ్నెస్. నీకుందా తండ్రితో సామీప్యం? సమీపంగా ఉన్నావా? దూరస్తుడిగా ఉన్నావా? తండ్రిని గురించి సంగతులు తెలుసుకుంటూ, తండ్రిని కలిగి ఉంటూ, తండ్రి యొక్క బిడ్డలుగా కొనసాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.